काज सकल समुसाय आम्र मनोदर जो कैलावै दासु अनित जीवन फल पावै चारो युग परताप तुम्हारा ऐकण सिद्धि जगत उजियारा साधु संत के चोर गवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनीत के दाता असवर दीन माता अमर सायन तुम्हारी पासा सदा रहो रघुपति के दासा तुमरु भजना राम को पावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त गाई और देवता चिंतन धरई हनुमत से सर्व सुख करे संकट हटे मिटे सब पीरा जो सुमिरै हनुमत बल वीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई रहस्य सवारा फट फट कोई तुलसी बंदी महासुर होई जो यहाँ पढ़े हनुमान चालीसा होए सिद्धि साकी गौरीसा तुलसीदास रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम राम राम रामेति राम राम रामेति रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने राम राम रामेति रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने राम राम रामेति श्री राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने राम रामेति श्री राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्री राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने राम रामदूताय नमः यातत्फलं सद्गुरुदेवता दिव्य चरणारविंद अर्पणमस्तु जय श्री राम जय हनुमान जय गुरुदेवा जय बोलो श्री रामचंद्र भगवान की सीता माई की लक्ष्मणाग्रजन की भरताग्रजन की शत्रुघ्नाग्रजन की पवनसुत हनुमान की वीर हनुमान की राम भक्त हनुमान की जय श्री राम जय हनुमान जय गुरुदेवा हरि ओम स्वस्ति అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం
అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ఈ జగమంతా రామమయం. ఆ రామ అనే 2 అక్షరాలు చెప్పటము అవి చేయమని చెప్పి అంటే అది కూడా రాకుండా నేను చెప్పలేను, ఆ రామ అనే అక్షరాలు కూడా నేను పలకలేను అన్నటువంటి బోయేవాడికి మర అని అనుకోని అని నారదుల వారు చెప్పినటువంటి మహామంత్రాన్ని చేసి అతను తరించాడు. ఎంత తరించాడు అంటే ఈ రోజునేంటి ఈ యొక్క యుగంలో ఏంటి అన్ని యుగాల్లోనూ కూడా ఎన్ని యుగాలు వెళ్ళినాయో ఇప్పటికీ అవే యుగాలు మళ్ళీ తిరుగుతూ ఉంటాయి 4 యుగాలను. అలాంటి యుగాలు ఎన్ని యుగాలు వెళ్ళినాయో అన్ని యుగాల కిందట జరిగినటువంటి ఈ యొక్క రామాయణ కథ ఇప్పటికీ అప్పటికీ కూడా మనం అందరం కూడా చదువుతున్నాము, దాన్ని ఆలోచిస్తున్నాము, తర్వాత ఆరాధిస్తున్నాము రాముణ్ణి. ఎందుకంటే రామ అనే అక్షరాన్ని ఆయన తీసుకుని రామ అనే మంత్రాన్ని తీసుకుని కొన్ని కోట్లు జపం చేస్తే ఆ రామ మంత్ర శక్తి చేత ప్రపంచమంతా కూడా తల్లడిల్లిపోయి అన్ని లోకాలకు వెళ్ళిపోయి అగ్ని ప్రగల్చి ఎంతటి గొప్పదైనటువంటి ఈ యొక్క ప్రపంచం అంతా కూడా దాని మహిమ చూపించింది. ప్రపంచంలో ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు కూడా కాకుండా అక్కడ ఉండేటటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా తల్లడిల్లిపోయారు ఆ యొక్క వేడి తట్టుకోలేక. అటువంటిది రామనామం, అటువంటిది ఈ యొక్క భాగ్య రేఖ. ఇది రామనామం అంటే మన భాగ్యం. ఇది రాము చిన్నప్పటి నుంచి కూడా రామనామంతో ఉన్నాడు. చిన్నప్పుడు ఎప్పుడో రామనామం తీసుకున్నాడు, అప్పటి నుంచి ఇప్పటికి కూడా రామనామం చేస్తున్నాడు. ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికి కరోనా వచ్చేసిన తర్వాత 5 సంవత్సరాల నుంచి ఇంటింటా రామనామం అని ఎన్నో గ్రామాలు వెళ్ళి కష్టపడి ఒక్కడో వెళ్ళి తన ఈ రామనామాన్ని ప్రవేశింపజేసి రామనామాన్ని ప్రజ్వలింపజేసి రామనామాన్ని ప్రతిధ్వనింపజేసేటటువంటి ఈ రాము కూడా మనకి ఎంతో ఆదర్శం. ఆరాధ్య దైవాన్ని బయటికి తీసుకొచ్చి ఈ రామనామాన్ని ప్రపంచానికి అందించాడు. కాబట్టి ఇలాగా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఎంతో ఉన్నతిలోకి రావాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. మా తండ్రి కూడా సుబ్రహ్మణ్య మహర్షి గురుగారు. ఆ గురుగారు మా తాతగారు, మా అమ్మగారు నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారికి ఇచ్చారు రామ మంత్రాన్ని. మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు, మా అమ్మగారికి ఇచ్చారు, మా అమ్మమ్మ గారు కూడా రామ మంత్రాన్ని. ఆ రామ మంత్రాన్ని మాకు ఇచ్చారు మా నాన్నగారు. ఆ రామ మంత్రం పట్టుకుని మేము ఉన్నాం. లేదా ఉదయం నుంచి ఇప్పుడు దాకా కూర్చున్నాం అంటే ఆ రామ మంత్రం మీద దీని మీద కూర్చున్నాం. జై శ్రీరామ్. మా తల్లిదండ్రులు రామనామం జపం స్టార్ట్ చేశారు. అదే తాతల నుంచి వచ్చింది. మా ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది. అదే మా ఊళ్ళో కూడా రామాలయం ఉంది. మాకు తల్లిదండ్రులు ఎలాగ నేర్పారో ఆ తాతల నుంచి వచ్చింది. మీరు మళ్ళీ మమ్మల్ని మేలుకొల్పారు. మేము అప్పుడప్పుడు మర్చిపోయినా మీరు మేలుకొల్పారు. ఇప్పుడు వచ్చి మేము ఇంకా చేయాలని కోరుకుంటాం మీ వల్ల. కొన్ని విషయాలు ఇప్పుడు బాగా తెలిసినాయండి.
ఇప్పుడు దాకా కొన్ని తెలియలేని కూడా ఇప్పుడు బాగా తెలిసింది టీవీలో వచ్చింది అంతే చాలా అనుభవం ఉంది. రామ 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 అంటారు. బాగుంది. రామనామం అంటేనే అద్భుతం. అదే ఇది మనస్ఫూర్తిగా అంటే తీరని కోరికంటూ లేదు. జై శ్రీరామ్.